ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు విశాఖ బీజేపీ లోక్సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి. కేంద్ర పథకాలకు పసుపు రంగు స్టిక్కర్ అతికించి వాటిని తన సొంత పథకాలని చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. జనసేనలో చేరిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కనీస సిద్ధాంతాలు భావజాలం లేని పార్టీ తరపున పోటీ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు పురంధేశ్వరి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిఆర్కే ప్రసాద్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజలందరూ కూడా ఎదుర్కోబోతున్నారు. ఏప్రిల్ 11న వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నటువంటి సందర్భంలో ప్రజలందరినీ కూడా విజ్ఞతతోటి ఆలోచించి ఈ ఓటు వారి భవిష్యత్తుకు వేసుకుంటున్నటువంటి ఓటుగా గుర్తించి మంచి పార్టీకి మంచి అభ్యర్థులకి ఓటు వేయమని చెప్పి నేను కానీ ప్రసాద్ గారు కానీ అభ్యర్థన చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ విశాఖపట్నానికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను బరిలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రసాద్ గారిని మరి శృంగవరపుకోట ఏదైతే పార్లమెంట్లో ఒక భాగంగా ఉందో అసెంబ్లీ నియోజకవర్గం దానికి అభ్యర్థిగా వారిని కూడా బరిలోకి దించడం జరిగింది. నా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నన్ను వెన్నంటూ ఉన్నటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా నేను చేయగలిగాను అని చెప్పి